దీని గురించి చాలామందికి పలు రకాలైన సందేహాలుంటాయి. ఈ సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాతకంలో శని స్థానం ఎక్కడుందో గుర్తించాలి. జాతకంలో శని గ్రహం 1వ, 4వ, 7వ, 8వ అలాగే 12వ ఇంట్లో ఉంటే శని దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. శని మేషం, కర్కాటకం, మిథున రాశుల్లో ఉన్నా లేదా సొంత రాశులు అయిన కుంభం, మకర రాశుల్లో మితిమీరిన స్థానాల్లో ఉన్నా సరే శని దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. శని 6వ ఇంట్లో లేదా 8వ ఇంట్లో ఉంటే ఆ జాతకుడి జాతకంలో దుష్ప్రభావాలు కలుగుతాయి. అంటే మరణం, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. శని అంతదశలో ఉంటే తీవ్రమైన కష్టాలు రావడం, అనారోగ్య బారిన పడడం, ఆర్థిక సమస్యలు ఎదురుకావడం జరుగుతోంది. అదేవిధంగా శని దశలో ఉంటే శారీరక వ్యాధులు, ఉద్యోగ సమస్యలు, ప్రయాణాల్లో కష్టాలు ఎదురవుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే శని వలన ఆర్థిక కష్టాలు, అనారోగ్యం, అనుకున్న కార్యాల్లో ఆలస్యం లేదా విఫలం కావడం జరుగుతోంది.